ఈరోజు మనం బియ్యపు రవ్వతోటి పులిహోర చేసుకుంటున్నాం. పిండి పులిహోర అంటారు, రవ్వ పులిహోర అంటారు. నూనె, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, చింతపండు, పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, మెంతిపిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఏది ఎంత కావాలి అన్నది డీటెయిల్స్ అన్నీ మన ఆర్ఎస్పీ రెసిపీస్ మెయిన్ వీడియో ఛానల్ ఉంది, దాంట్లో ఉంది, చూడండి. మనం ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాం రండి. బియ్యపు రవ్వని కడిగి పొయ్యి మీద ఏం చేసాము, 1-2 నీళ్లు వేసి నీళ్ళని మరగబెట్టాము. నీళ్ళు మరగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, నూనె వేసి బియ్యపు రవ్వ వేసేసి మూత పెట్టి చల్లిపెడదాం. ఉడికిపోతుంది. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పడుతుంది, ఉడికే టైం వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనకేమైంది, నూనె కాగానే ఏం చేసాము, పోపు వేసేసుకున్నాం. పక్కన మనకేమవుతుంది, రవ్వ ఉంది కదా, ఉడికించుకున్న రవ్వని చల్లార్చాం. పెద్ద పళ్ళనే వేసుకొని చల్లారుతుంది. పోపుని తీసుకెళ్ళి దాంట్లో కలుపుకోవడం. ఒక్కటే నిమిషం. దీంట్లో చింతపండు పులుసు కూడా పిండుదాం. పోపులో చింతపండు అది మగ్గిన తర్వాత ఏం చేస్తాం, చింతపండుతో అన్ని మగ్గాయి కదా, తీసుకొచ్చి పిండిలో కలిపేసాము. కలుపుకోవడము, ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఒక 2 గంటల ముందర చేసుకోండి. తినడమేనా, డైరెక్ట్ తినేయడం అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చూడండి. చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.